శివాయ గురవే నమః. 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 అమ్మ ఇహ రాజ్యదాయిని, రాజకృప, రాజ్య వల్లభ. అయితే ఇక్కడ రాజా అనగానే కేవలం రాజులు అలా అని మనం అనుకోకర్లేదు. రాజులు అంటే ఒక రాజ్యము వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నత స్థితి అనేది మనము సాధనాపరంగా కూడా తీసుకోవాలి. సూక్ష్మార్థం అదే కాబట్టి సాధనకి యోగ్యమైన అనుకూలమైన పరిస్థితులు అన్నీ మీకు ఇస్తాయి. అంటే బోధ, శ్రవణ, మనన, నిధి ధ్యాసనలు అనేవి ఆవిడ మీకు సమర్పిస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క మనసు అమ్మ యందు లగ్నమవుతోంది. అయితే మీరు అందరూ అనవచ్చు కొంతమంది ఇందులో, ఏంటి మేము అంత పెద్ద శరణాగతి పొందలేదు, అయినా సరే మాకు ఈ బోధ లభిస్తోంది, ఆహా మేము చాలా గొప్పవాళ్ళం అని మీకు మీరు భావించుకుని అహంకారం తెచ్చుకోకండి. మీ మనసు అంటే ఇప్పుడు ఈ జన్మలో మీకు లగ్నం అవ్వకపోయినా మీకు ఈ యొక్క అద్వైత జ్ఞానం లభిస్తోంది అంటే అర్థం కొన్ని జన్మల పుణ్యఫలం మీ దగ్గర ఉంది అని అర్థం. ఎందుకంటే ఇంకా జీవలక్షణాలు ఉన్నాయి కాబట్టి పుణ్యము పాపము. జీవలక్షణాలు జ్ఞానికి పుణ్యపాపాలతో గాని జన్మలతో గాని అసలు ఏదీ లేదు. కానీ ఇంకా జీవలక్షణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి పూర్వజన్మలు ఈ జన్మలని మనం తీసుకోక తప్పదు. కాబట్టి ఇక్కడ కొన్ని జన్మలది ఆవిడ చెప్పాం కదా, రామాలో రా పలికి ఒకవేళ మీరు మా పలకలేనప్పుడు ఆవిడ రాకి కూడా ఇస్తుంది. ఎందుకంటే నీ మనస్సులోని ఉద్దేశం రామ, మా పలకలేదు ఏదో వేరే ఏదో అనుకుందాం, దానికి కూడా ఆ పరబ్రహ్మము ఇస్తుంది. కాబట్టి అలాగా మరి ఎన్ని లక్షల జన్మలు అయ్యాయో అవన్నీ ఎలా లెక్క చెప్తావు? కాబట్టి ఏమిటి, నేను ఈ జన్మల శరణాగతి పొందలేదు, ఏదో చాలా పాపాలు చేశాను, అధర్మాలు చేశాను, లేదా ఏదో చేశాను అని నిన్ను నువ్వు అంటే గొప్పగా అనుకోక్కర్లేదు. రావణాసురుడు తపస్సు చేసి ఆహా నాకు చావు లేదని అహంకరించడం వల్ల వాడు నాశనం అయ్యాడు. నన్ను ఎవ్వడు ఏది చేయలేడన్న అహంకారం వచ్చింది. తపస్సు చేశాడు వినయంగా, ఆ యొక్క పరబ్రహ్మ ప్రత్యక్షం అవగానే కోరిక కోరాడు, కోరిక తీరగానే నన్ను మించిన వాడు లేడు. అలాగే మనం ఒక ముని ఋషి తపస్సు చేసి తల మీద పిచ్చుగూడు కట్టగానే అతనికి అహంకారం వచ్చింది. ఆహా నా తల మీద పిచ్చుగూడు కట్టినా నేను డిస్టర్బ్ అవ్వలేదంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. సరే ఆ అహంకారాన్ని తర్వాత కథ తెలిసిందే కదా. ఇలా ఎప్పుడైతే ఈ అహంకారం అంటే నేను గొప్పవాణ్ణి, నేను ఇది వచ్చిందా ఇహ పతనం ప్రారంభమైంది. అందుకని ఈ నేను తోటి ఏది ఉండరాదు. నేను అంటే అధికారం ఉంది నాకని గాని, తెలివిగలవాడిని ఏ ట్యాగ్ అన్నా పెట్టుకోండి బాహ్య ప్రపంచంలో, నేనుతో వ్యవహారం ఎప్పుడు కూడా పతనానికే దారి తీస్తుంది. ఈ అహంకారం మిమ్మల్ని ఆనందంగా కూడా ఉండనివ్వదు. తృప్తితో కూడిన ఆనందం వేరు, అహంకారంతో కూడిన ఆనందం వేరు. ఇవి కూడా మీకు అనుభవంలో ఉంటాయి. ఒకరు పొగిడారు అనుకుందాం, అప్పుడు వినయంగా అంటే ఒక చిన్న సిగ్గుతో ఉంటుంది అనమాట. అవతల వాళ్ళు పొగుడుతుంటే గొప్పగా కాదు, ఒక సిగ్గుతో వినయం. సిగ్గు అంటే మళ్ళీ తప్పు చేసిన సిగ్గు అని కాదు, అదే నేను ఇంత అర్హత ఉందా నాకు అన్నట్టుగా ఆ వినయంగా ఆనందాన్ని పొందటం వేరు. ఆహా చూసావా నేను ఎంత గొప్పవాడినా, ఇంతమంది నన్ను పొగుడుతున్నారు అన్న భావన లోపల రావటం లేదు. అప్పుడు కలిగే ఆనందము అహంకార పూరితమైనది. అది మీకు తృప్తినివ్వదు. అది ఏం చేస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళు పొగుడుతున్నారా లేదా చూస్తుంది, ప్రతి వాళ్ళు పొగుడుతున్నారా లేదా చూస్తుంది. వాళ్ళు నన్ను పొగిడారు అని చెప్తుంది, వీడు పొగడాలి అని. అంటే అది ఆశిస్తూ ఉంటుంది పొగడతలు.
వీళ్ళు పొగిడారు, వీడు పొగడలేదు. మొన్న మెచ్చుకున్నానని వాడు మెచ్చుకోలేదని. చూసారు, అహంకారపు అంటే నేనుతో కూడిన ఆనందము ఎప్పుడూ తృప్తినివ్వదు. అది మళ్ళీ మళ్ళీ అంటుంది. అదే ఆ నేను భావన లేకుండా వినయం, నేను లేనప్పుడే వినయం వస్తుందండి. నేను ఉన్నప్పుడు వినయం రాదు. ఆ నేను మీరు లేస మాత్రం ఉందన్నా మీకు వినయం లేనట్టే. అది యాక్షన్ అన్నమాట ఆ వినయం. అందుకే వాడు ఎక్కడికి వెళ్ళినా సరే, గురువులు అనండి, దైవం అనండి, పెద్దవాళ్ళ దగ్గరికి అనండి, ఎక్కడికి వెళ్ళినా వాడు వాడు వంగడు, నిఠారుగానే ఉంటాడు. చూడండి సినిమాల్లో చూపించినట్లయితే నా వాయిలాగు అంటే వాడు వంగడు. వాడు అలా నిల్చుని కాళ్ళకి ఇలా అంటాడు. కాళ్ళు అంటే వాడి చేతులకి తగళ్ళు కూడా తగలదు. నిజంగా పెద్దవారి పట్ల గౌరవం ఉన్నవారు మంచిగా వంగి నమస్కారం చేస్తారు. అది వినయం. వంగకుండా అంటే రకరకాల భావనలు. ఈ అహంకారం ఎప్పుడైతే పోతుందో మనిషిలో, అప్పుడే వాడిలో నిజమైన తృప్తి, ఆనందం. వాడు అప్పుడే రాజు. అప్పుడు ఆవిడ రాజ్యవల్లభ, రాజకృప ఇవన్నీ లభిస్తాయి. రాజుగారు కూడా మంచిగా ఉండి ప్రజల పట్ల కరుణతో పరిపాలన చేసినప్పుడే ఆ రాజుగారు అంటే అందరికీ అభిమానము, ఇష్టము, రకరకాల. ఆ రాజే దుర్మార్గుడైతే భయానికి అవన్నీ తర్వాత సంగతి. కాబట్టి ఇక్కడ రాజ అనగానే ఇక్కడ రాజ్యాలు లేవు కదండి అని మనము ఇది చేసుకోకర్లేదు. రాజు అంటే ఉన్నత మనసు, ఉన్నత గుణములు కలిగిన వాడు. అంటే అక్కడ మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళలోనే అహంకారం తగ్గుతుందని, వాడిలోనే ఈ యొక్క మోక్ష గుణాలు. నువ్వు అసలు వంగకపోతే ఎక్కడా వంగనంటే అందుకని ఇక్కడ అక్కడ ఒక ప్రదేశం చూసుకుని నమస్కారం చేసేవాడు ఓ గుడికి వెళ్ళాడే అనుకుందాం పో. చూడండి రాజకీయ నాయకులు కానీ ఒక అధికారంగా ఉన్నవాళ్ళు అంటే ఆ ఫీలింగ్ ఉన్నవాళ్ళు గుళ్ళో కూడా వాడు తల వంచి కూడా నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. నిన్న ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎంత ₹1,00,00,000 ప్రాజెక్ట్ అలాంటిది. ఆ హెడ్ అతను ఎక్కడున్నా సరే 3 పూట్ల సంధ్యావందనం చేస్తాట. హోటల్లో ఉన్న అతనే వండుకుని తింటాట. చూడండి, ₹1,00,00,000 పైన ప్రాజెక్ట్స్ అతనే ఓనర్. హీఈస్ నాట్ ఎ ఎంప్లాయ్. చూడండి, అంటే తన యొక్క మనం మొన్న అంతా వచ్చింది కదా వర్ణాశ్రమ ధర్మాలు. అంతేగాని ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను కాబట్టి కుదరదు కాబట్టి నేను ఎగ్గొట్టలేదు. అదే ఇంకొక అతను ఏం చెప్పాడు, ఎంతో మందిని కలుస్తూ ఉంటాం కదా అవన్నీ కుదరవు అని. ఇవన్నీ సమర్థింపులు. నువ్వు ఇంట్లోంచే కదా బయలుదేరుతున్నావు పొద్దున, మరి ఇంట్లో చేసుకోవడానికి ఏమి తీసుకెళ్ళు బాక్సు. నేను అలా తిన్నానంటే నువ్వు చెప్పవచ్చు. ఆ ధైర్యం నీలో ఉండాలి. వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం కాబట్టి నీ యొక్క ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు నువ్వు పాటిస్తున్నప్పుడు అంటే అది ధర్మం కాబట్టి నీకు ధైర్యం వస్తుంది. నువ్వు పాటించావు కాబట్టి వేరే వాడికి తల వంచాల్సి వస్తుంది, ఇంకోటి వాడి కోసం అని ఏదో చూడు. అంటే కొంత అధర్మం కూడా జరుగుతుంది. అంటే అంత కోట్లలో వ్యాపారం చేసేవాడు కూడా ఇక్కడ వర్ణం తీసుకున్నప్పుడు బ్రాహ్మణం తీసుకోవటంలో దోషం లేదు కదా. మనం వ్యవహారం చెప్పినప్పుడు హోటల్లో ఉన్న అతనే వండుకుని తింటాడు. తప్పదు కదా, ఈ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళవలసి వస్తుంది, వేరే ఊర్లలో ఉండవలసి వస్తూ ఉంటుంది. ఆ హోటల్లో ఆయన శుభ్రం చేసుకుని 3 సార్లు సన్యాసనం చేస్తాడు. టైం అయిపోయిందంటే ఆ మధ్యాహ్నం నాడు అతను మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు. నాకు అనవసరం. ఇలాంటి వాళ్ళు లేరు అనడానికి లేదు, అలాంటి వాళ్ళని నేను చూశాను. లక్షలు కాదు కోట్ల ఆస్తులు ఉన్నా వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కారణాలు చెప్పారు అంటే, సమర్థింపు చెప్పాడంటే వాడికి ధర్మం ఇక చెప్పుకోవడం ఎందుకంటే రెండోది ఉన్నతమైనదే చెప్పుకోవాలి. వాళ్ళకి అలా కలిసి వస్తుంది, అన్ని అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ధర్మంగా ఉన్నాడు కాబట్టి, ఆ ధర్మమే దైవం కాబట్టి దైవం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది.
ఆ రాజ్యవల్లభ, రాజపీఠ నివేశిత, నిజాశ్రిత, వీళ్ళందరూ నిజంగా ఆశ్రయించిన. ఎందుకంటే వాడి వర్ణాశ్రమ ధర్మాన్ని వాడు పాటిస్తున్నారు. అండ్ ఆ విధంగా ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు అనగానే కేవలము ఆ యొక్క అంటే బ్రాహ్మడు, కోమట్లు ఇలా ఇవి ఒక్కటే తీసుకోవడానికి లేదు. నువ్వు ఒక ఉద్యోగం చేసిన ఆశ్రమ ధర్మాలు అంటే గృహస్థు అందరూ పూర్వకాలం లాగా వ్యవసాయమో ఇంకోటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా? అక్కడ అధర్మం లేకుండా ఉంటున్నావా? చాలా ముఖ్యమండి ఇలాంటివన్నీ. అంటే ఇది చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇక్కడ డబ్బే ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. డబ్బు ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు అధర్మం ఉన్నట్టే లేదు. మీరు ఆ మీ యొక్క ధర్మాన్ని మీరు చెయ్యండి. ఇలా మనం ధర్మాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అమ్మ రాజ్యలక్ష్మీ, ఈ పైన మనకి ఇప్పటి వరకు రాజకృప, రాజపేట, నివేశిత, నిజాశ్రిత ఇలాంటివన్నీ కూడా అంటే ఆ గొప్పతనానికి, ఆ ప్రభవము విభవము అంటే వినయం ఉన్న వాడికేనండి ఎప్పుడైనా కూడా ఏదైనా సరే. ధర్మంగా ఉండేవాడు ఎప్పుడు వినయంగానే ఉంటాడండి, ఏం సందేహం లేదు. వాటిలో అహంకారం లేదు, వినయం. ఎందుకు? ఈ దేహం నేను కాదు అవన్నీ తెలిసాయని కాదు అక్కడ అర్థం. వాడికి ఒక మన్నన అంతే. అంతేగాని వాడికి అద్వైతం తెలుసు లేదా ఇంకోటి తెలుసు అనడానికి లేదు. వాడి స్వభావమే అలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆ విభవము అంటే వాడి యొక్క ఆ గొప్పతనం అనండి, వాడికి లభించినవనండి, మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు, అవన్నీ కూడా ఈ అమ్మ వల్లే లభించాయి. కాబట్టి ఆవిడ రాజ్య లక్ష్మీ, రాజ్యములన్నీ తన అధికారం నందే కలిగి ఉన్న సంపన్నురా, నిరవధిక శ్రేయ అంటే శ్రేయస్సు, ధనము అన్ని స్వరూపిడి, రాజ్యములను ప్రసాదించు పారమేశ్వర అధికార సూచకములే రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజపీఠ నివేశిత, నిజాశ్రిత అనే నామాలు. సర్వ రాజ్య సంపత్ స్వరూపిణి పరమేశ్వరి. కాబట్టి లక్ష్మి అంటే శుభం, కేవలం ధనం కాదండి. లక్ష్మి అనగానే అందరికి డబ్బులే గుర్తొస్తాయి. సంపద, ఆనందం. ఒక సంపద నీకు ఉందనుకోండి, నీకు ఆనందం ఉండాలి. కానీ వీడికి ఎలా ఉంటుందండి? భయం. ధర్మ సంపాదన ఉన్నవాడికి భయం, ఏమైపోతుందో ఆ డబ్బు ఖర్చు పెట్టాలంటే భయం. మంది పెడతారనుకోండి, కానీ వాడికి ఇంకా సంపాదన మీదే ఉంటుంది. ఆ లోభత్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదే ధర్మ సంపాదన ఉన్నవాడు ఆలోచించడు. అంటే ఏదో వృధాగా ఖర్చు పెడతాడని కాదు, ధర్మంగా ఉన్నాడు కాబట్టి అసలు వృధా ఖర్చులే ఉండదు. ఎప్పుడు అవసరమో అప్పుడు అలాగా. కానీ ఇవి కాదు ముఖ్యమైనవి. ఇది జస్ట్ ఒక ఉదాహరణగా మనం 1-2 చెప్పుకోవటమే. ఇది కాదు, మనం సంపాదించవలసింది ధర్మ సంపాదన. అప్పుడు రాజ్యలక్ష్మీ, ఆవిడ అన్ని శుభాలను కలుగజేస్తుంది. శోభనములు అని చెప్పలేదు, శ్రేయ స్వరూపిణి. కేవలము డబ్బు, పెద్ద బిల్డింగ్, ఇంట్లో అన్ని ఉండటము శ్రియ అంటే అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, అన్ని నాకు శుభాలే జరుగుతాయని ఎక్కడా రాసి ఉండదు, ఎక్కడా ఉండదు. శ్రియ అంటే ఆ తృప్తి, ఆనందం. ఎంత డబ్బు ఉంటే మటుకు వాడు తృప్తిగా ఉంటాడా? మీ అందరికి కూడా డబ్బులే ఉన్నాయి కదా, ఎవడి గురించి ఎందుకండి? మీ అందరికి డబ్బు లేని వాళ్ళ బోల్డ్ అంతా అవసరానికి మించే ఉన్నాయి. సరే, అవసరానికి మించే ఉన్నా నిజమైన ఆనందం మీరు పొందుతున్నారా? ప్రశ్న వేసుకోండి. నిజంగా మీరు మాకు నిజమైన ఆనందం ఉందంటే మీకు బ్రహ్మత్వం సిద్ధించాలి. ఎందుకంటే నిజమైన ఆనందం తృప్తినిస్తుంది, దాని వెంట పరుగులు పెట్టదు. ఎందుకంటే అద్వైత బోధ జరుగుతోంది అంటే అర్థం మీకు ఇంకా అవ్వలేదండి, బోల్డ్ జరిగింది. అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి స్థితికి ప్రయత్నం చేసేవాళ్ళు. బాహ్య తాపత్రయాలు నశిస్తే తప్ప ఇది సిద్ధించదు. బాహ్యం పట్ల ఇంకా వ్యామోహం ఉంది కాబట్టే ఈ సిద్ధి కలగటం లేదు. అది ఇంకా చాలు అని గాని తృప్తి గాని లేదు, అది ఏదైనా సరే.
అంటే ఇక్కడ మీరు అనవచ్చు చిన్నపిల్లలు ఉన్నారు అదండి ఇంకా వాళ్ళ ఉన్నాయండి అని. అన్ని కథలే, సమర్థింపులే అవి. ఎందుకంటే ఈ తత్వమసి అహం బ్రహ్మాసి వీటికి చాలా పరిమితి అని ఎట్లా ఇన్ని రోజులు సాధన చేస్తేనే అని లేదు కదా, కనుమూసి తెరిచేంతలో లభిస్తుంది. అది కూడా చేయలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోండి, ఎవరిది వాళ్ళదే. ఇక్కడ పక్క వాళ్ళని చూసి ఏమండి వాళ్ళు పొందలేదు కదా అందుకని నేను కూడా సరే వాళ్ళు పొందాక చూద్దామండి అంటే, వాడి దేహ కాల పరిమితి నీ దేహ కాల పరిమితి ఒకటే ఉంటుందా? ఇది ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. అప్పుడే మీరు శ్రేయస్వరూపులు అవుతారు. ఆ అమ్మ మీ దగ్గర ఉంటుంది. రాజ్యలక్ష్మి కోశనాథ, రాజ్యమునకు కోశము, రాజ్యలక్ష్మి అగు పరమేశ్వరియే కోశనాథ. కోశ సంపన్నత, కోశ బలము లేని రాజ్యము సువర్ణము లోపించిన సుమంగళి వంటిది అగును అని. ఇక్కడ సువర్ణము అనగానే మనం కేవలం బంగారమే తీసుకోక్కర్లేదు, ఆనందము లేదు. ఇక కొన్ని వేరే అర్థాలు కూడా వస్తాయి, అవి అక్కర్లేదు అనుకోండి. కాబట్టి కోశము అంటే అర్థం ఒక బాక్స్ అనుకుందాం. కొన్ని ఇంట్లో కూడా బీరువా ఉంటుంది కదండి, అదే పెద్ద కోశం. బీరువాలు అయితే ఉన్నాయి కదా దాచుకోవడానికి, అంటే మీరు ఏవైతే దాచుకుంటారో అవి బీరువాల్లోనే పెట్టుకుంటారు, అక్కర్లేనివే బయటకు ఉంటాయి. ఇప్పుడు అన్ని కబోర్డ్స్ వచ్చేసాయి కాబట్టి రకరకాలు, కానీ విలువైన వస్తువులు దాచుకునేది తాళాలు వేసుకుంటారు కదా, అది కోశము అంటే. రాజ్యమునకు కోశము వెన్నుముక వంటిది. పరమేశ్వరి లక్ష్మీదేవి అగుట కోశనాథ. పరమేశ్వరి సర్వసంపదలకు ఆలవాలమైన కుబేరుని స్వరూపురాలు. నవనిధులకు, సరే నవనిధులు అంటే సరే ఒట్టిగా చెప్తాను పోనీ. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఇవన్నీ వీటన్నిటి. అరే ఇవన్నీ ఇప్పుడు సగం దొరకవు, అలాంటివన్నీ మీరు తెచ్చి పెట్టుకోను లేదు. కాబట్టి ఇక్కడ నవనిధులు ఇవన్నారు. వీటన్నిటికీ కూడా అధిపతి ఆవిడే. ఇక మన దేహంలో అన్నమయ ప్రాణమయ కోశాలు ఉన్నాయి కదా, ఈ వీటన్నిటికి కూడా ముఖ్య ప్రాణ స్వరూపిణి. ప్రాణం లేనప్పుడు ఆ కోశాలన్నీ దేనికండి, దేనికన్నా పనికొస్తాయా కోశాలు? దేహంలో ఆవిడ ఉన్నప్పుడే దాన్ని దేహము అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. అప్పుడు అన్ని పని చేస్తూ ఉంటాయి. ఏది లేనప్పుడు అది దేహము కాదు, ఏది కాదు. పరమేశ్వరి ఒక రాజ్యముననే గాక విశ్వమునకే కోశనాథ. సరికి ఆవిడే ప్రసాదించాలి. ఆవిడ ప్రసాదించింది ఎప్పుడూ తృప్తినిస్తుంది. అందుకే చెప్పేది మనం ఊరికే ఆయన చెప్పిన సుబ్బయ్య లాగా ఉండండి, మీ ఉద్యోగం మీరు చేసుకోండి, ఎక్కడ ఏంటో అని తాపత్రయం. ఆ తాపత్రయంతో నానా గోలలు, తృప్తి ఉండదు, ఆనందం లేదు. నిజంగా ఆనందం ఉంటే పరుగులు ఎందుకంటే అటు ఇటు. నిజమైన ఆనందం ఉంటే అక్కడే ఉంటాడు హాయిగా, ఒక సెకండ్లో ఈ బ్రహ్మత్వాన్ని పొందవచ్చు. ఏది ఆలోచన చేయదు. నీలో నీ ఫ్యూచరో, నీ పిల్లల ఫ్యూచరో, ఇంకోటి ఫ్యూచరో, ఏది నీ ఆలోచనలో ఉన్నా అది తాపత్రయమే. అప్పుడు ఎన్ని కోశాలు ఉంటే వాటికి ఏం లాభం అండి? ఎంత దాస్తే తృప్తి? ఆ తృప్తి లేనప్పుడు రాజ్యలక్ష్మి శ్రీయహ ఎలా లభిస్తుందండి? డబ్బు ఒక్కటే ఉంది, ఇంకా వేరేవి ఏమీ లేవు. ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఏదో ఒక ప్రాబ్లం, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఎప్పుడు మానసిక దిగులే. మరి అదే శ్రీహస్వరూపం అంటే రాజ్యలక్ష్మీ. తృప్తితో కూడినవి ఉండాలి మన దగ్గర. సంపద కాదు, అన్ని వస్తువులు కానీ ఏదైనా సరే తృప్తిగా ఉండాలి, ఆనందం ఉండాలి. అవి బంధములైనా సరే, వస్తువులైనా సరే, ధనమైన ఏదైనా సరే. చతురంగ బలేశ్వరి, చతురంగ బలేశ్వరి. కాబట్టి కోశనాథ అన్నప్పుడు అంటే మామూలు రాజ్యానికి కోశాధికారి అని ఉంటారు. మనకు కూడా ప్రతి సంవత్సరం కదా మనకి చూస్తూ ఉంటారు లెక్కలు, అవి అని ఏవి రేట్లు పెంచాలి, ఏవి రేట్లు తగ్గించాలి అని ఏవో ఉంటాయి కదా లెక్కలు. ఇవి పెరుగుతాయేమో అని ముందే కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళే కదా చూస్తారు. ఇంట్లో కూడా అదే కదా లెక్కలు చూసుకుంటారు కదా. సరే చూసుకుంటారు, లేకపోతే లేదు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ
ఇవన్నీ ఉన్నప్పుడు మరి చతురంగ బలాలు ఉండాలి. ఇక్కడ 4 రకాలని మరి ఇవన్నీ చూడాలి అంటే ఉండాలి కదండి. ఆ లెక్కలు ఈ లెక్కలు ఏవి పెంచాలి రేట్లని, రాజ్యం అంటే ఇదే కదా. రకరకాలుగా వీటన్నిటిని చూసే వాళ్ళు ఉండాలి. మరి మంత్రులు ఒక రాజ్యం అంటే మంత్రులు రాజ్యాల వరకు వెళ్ళకపోయినా ఇప్పుడు మనకి ఆ ప్రధానమంత్రి కింద వీళ్ళందరూ బోల్డ్ మంది ఉన్నారు కదండి, కేటగిరీస్. అందరూ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు వింటారు కదా రకరకాల మినిస్టర్స్. కాబట్టి ఆవిడ ఏకైక ఆధిపత్యం కలది, సర్వ సైన్యములకును నాయకురాలు. ఇక మామూలుగా కుమారస్వామిని మామూలుగా అంటారు సైన్యాధిపతి, అది కూడా ఆవిడే కదా. అందుకని కుమారస్వామి స్వరూపురాలు. రాజ్యములకు కోశబలం వల్లనే సైన్య బలం కూడా ముఖ్యమే. రథ గజ తురగ పదార్థులను చతుర్విధ సైన్యాలకు ఆవిడ అంటే ఒక రాజ్యం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. యుద్ధంలో మీరు సినిమాల్లో చూసే ఉంటారు కదండి, అశ్వాలు ఇవి అవి అన్ని. అలా మనకి కూడా యుద్ధాలు వచ్చినప్పుడు అది కూడా ఉంటుంది. వాటికి కూడా మామూలుగా పేపర్ ని బాగా ఫాలో అయ్యేవాడికి ఇవన్నీ తెలుసు, ప్రపంచాన్ని ఫాలో అయ్యేవాడు. అసలు ఇక వాళ్ళ నాలెడ్జ్ ఉంటుందండి, ఎక్కడ లేని నాలెడ్జ్. వీళ్ళే ఈ దేశాన్ని నడిపించే ఇదిగా డైలాగులు కొడతారు. అది ఎందుకండి, మన వల్లే ఏవో డైలాగ్, దాని వల్ల ఏమిటి తృప్తి? నీకు ఆవేశం వచ్చినా ఏది లేదు, ఏది వచ్చినా ఏది లేదు. నువ్వు చేసేది ఏముంది? పోనీ ఓ యుద్ధం చేస్తావా? పోనీ ఏం దాన ధర్మాలు ఏం చేయగలుగుతారండి? అది కూడా ఏమీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా దాని వైపు పోకుండా ఈ మానవ జన్మ ఎట్లా సార్థకం అవుతుందో తెలిసింది. తెలియని వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, తెలిసిన వాళ్ళ గురించే మాట్లాడు. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆ బాహ్య ప్రపంచంలోనే అసలు ఇక రాజకీయాలు మాట్లాడతారు, ఎంత ఉత్సాహమో. అసలు అక్కడ మౌనం రాదండి. అదే అద్వైతం గురించి మాట్లాడమనండి, అఖండ మౌన స్వరూపం. మామూలుగా నిజంగానే మౌనమే అది. అద్వైతం అంటేనే సుమ్మయిలు, కానీ ఆ సుమ్మయిరా ఎందుకు వచ్చిందిలే అంటే ఆచరణ లేదని నా ఉద్దేశం. అర్థం ఆచరణ, అక్కడ కూడా పెద్ద ఆచరణ లేదు, కానీ ఆచరణ లేకపోయినా లోపల కుండలిని శక్తి లేస్తుంది. రాజ్యములు కోశపటుత్వమును సైన్యపటుత్వం కలిగి ఉండిన వారిని నిత్యత్వమునకు నిరపాయక పాలనత్వమునకు కొరత ఉండదు. పరమేశ్వరియే అన్నిటికీ ప్రభుగాన ఈవిడ పాలన సుస్థిరం, ఆశ్రయపాత్రమైనది. అంటే హాయిగా అమ్మవారిని ప్రార్థన చేస్తే హాయిగా, సరే రాజ్యాల గురించి వదిలేద్దాం, ఇప్పుడు లేవు కాబట్టి మీ ఇల్లు కూడా మీకు రాజ్యమే, బ్రహ్మాండంగా పాలించగలుగుతారు. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టక్కర్లేదు, ఏ వస్తువులు ఇలా పాలన అంటే ఇంటిది కూడా పాలనే, దాన్ని చక్కగా చేయగలుగుతారు. 4 వేదములు లోకపాలనకు విధులను నిర్ణయించినది. కాబట్టి వేదస్వరూపిణి, వేదం నుంచే మనకు అన్ని వచ్చాయి, పురాణాలు శాస్త్రాలు అన్ని కూడా. ఆ శాస్త్రాల్లో విధించబడింది రాజు లక్షణాలు ఏమిటి, సాధకుడి లక్షణాలు ఏమిటి, భక్తుడి లక్షణాలు ఏమిటి, ఒక గృహస్థ ఎలా ఉండాలి, ఇలా వేదం నుంచి మనకి గ్రహించబడి చెప్పారు. అన్ని కూడా ఆవిడ అన్య వస్తువే లేదు ఆవిడ. కాబట్టి వేద స్వరూపిణి అంటే ఆ వేదంలో ఉన్నది ఆవిడేరా. ఇవన్నీ నువ్వు గ్రహించాక నువ్వు ఆచరణ పెడితే నువ్వే ఆ వేద స్వరూపం, నువ్వే ఆ అమ్మ అవుతావు. వేరే ఇంకోళ్ళు లేరు కాబట్టి, అన్య వస్తువే లేదు. ఆవిడంది ఒరే నువ్వు ఇలా ఉంటే నువ్వు నేను సమానంగా, అంటే సమానం అంటే నీ ఇక్కడ ఇద్దరం ఉండము, జీవ బ్రహ్మైక్యం జరిగిపోతుందిరా. లేదనుకో నువ్వు జీవుడుగానే పోతూ ఉంటావు, పుడుతూ ఉంటావు, నానా అవస్థలు, నువ్వు వేరు నేను వేరు అంటారు. పిల్లలు ఏమంటారండి, నా అంత వాడివి కావాలి, నాలాగా ఉండాలి, లేదా మీ తాతలాగా కావాలని అంటారు, కానీ వేరేగా జీవిస్తారా? ఉన్నతమైన వాళ్ళతో కదండి పోలుస్తారు. సామ్రాజ్యదాయిని, సరే సామ్రాజ్యం అంటే తెలుసు కదా, చక్రవర్తులకు ఉండేది సామ్రాజ్యము. పరమేశ్వరెడ్డి సామ్రాజ్య ఆధిపత్యాన్ని తన భక్తులకు, కటాక్షపాత్రులకు, రాజసూయాది యాగంలో నడిచిన వారలకు ప్రసాదిస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి అబ్బే అక్కర్లేదండి అనుకోకండి. చెప్పాను కదా, రాజ్యం అంటే ఏది తీసుకోవాలి, మీ మనస్సే మీ సామ్రాజ్యం అండి బాబు, ఇంక వేరేది ఎక్కడు. మీ మనస్సులో లేవండి చతురంగ బలాలు,
లోభమోహ మదమాత్సర్యాలు ఇవన్నీ ఏమిటి? సైన్యాలే. వాటిని జయించాలి అంటే సాధనానే అసలైనది ఉండాలి. అప్పుడు మీరు సామ్రాజ్యాధిపతి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ అని సర్వాధికారం. అంటే ఈ నేను లేకపోతే మీరే బ్రహ్మం అయినప్పుడు ఇక్కడ ఎవరికి తల వంచక్కర్లేదు, లేకపోతే ఏదో అని కాదండి అర్థం. రాజును అన్న అహంకారం ఉంటే వాడు రాజ్యపాలన చేయలేడు. రాజును అన్న ఇది ఉంచుకుని ప్రోటోకాల్స్ అంటారు కదా, అందుకని మనకి కూడా కృష్ణ పరమాత్మ ఉపాధిని బట్టి గౌరవించాలన్నాడు. ఆయన ఆ విధంగా రాజ్యపాలన చేస్తాడు. ఆ శక్తి అమ్మస్తుంది. అప్పుడు వాడు సామ్రాజ్యాలు అంటే అనేక రాజ్యాలని వాడు తన అధీనంలోకి తెచ్చుకుని, ఇక్కడ చాలా సూక్ష్మం ఉంటుందండి. రాజ్యాలు ఒట్టిగా వెళ్ళి వీళ్ళు యుద్ధాలు చెయ్యరు. ఒక రాజ్యంలో అంటే ఒక రాజు ప్రజలను సరిగ్గా చూడకపోతే అప్పుడు రెండవ రాజు వెళ్ళి ఆ రాజుని తన అధీనంలో తెచ్చుకుని చక్కగా పరిపాలన చేస్తాడు. అది అసలైనది. అంతే తప్ప నాకు అధికారం ఉంది లేకపోతే నాకు సైన్యాలు ఉన్నాయి కాబట్టి వాడిని, అలాంటి వాడు కూడా ఉండొచ్చు. దుర్మార్గులు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే మటుకు తృప్తిగా ఉండి సంపాదించడం మానేస్తున్నారా? ఏ విధంగా సంపాదించవచ్చు అని ఆలోచిస్తారు. అలాగే ఎన్ని సామాన్లు ఉంటే మటుకు మానేస్తున్నారా? ఇంకా కావాలనుకుంటారు. ఇంకా కొత్త రకం ఏమొచ్చాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో రకరకాలు. అంటే తృప్తి లేనివాడు, నిజంగా తృప్తి ఉన్నవాడు అలా చెయ్యడు ఏ విషయం పట్లైనా. అలాగే ఆ నిజమైన రాజులు ప్రజలను ఇబ్బంది పెట్టే రాజ్యాల మీదకి మాత్రమే ఆ దండెత్తి అంటే యుద్ధం చేసి అధీనంలోకి తెచ్చుకుని ఆ ప్రజలని కాపాడుతూ ఉంటారు. అది రాజ్యత్వం. అది అసలైన సార్వభౌమాధిపత్యం. అది సామ్రాజ్యం. కాబట్టి ఇక్కడ నీ మనస్సే, నీ మనసు ఒకసారి ఇష్టం అంటుంది, ఒకసారి అయిష్టం అంటుంది, రకరకాలుగా అంటూ ఉంటుంది. ఈ మదమాశ్చర్యాలు, లోభమోహాలు ఎన్నో అసలు లోపల. మరి వాటిని జయించకపోతే నీకు అంటే సామ్రాజ్యం అని అంటే ఆ తృప్తి, అహం బ్రహ్మ అనే సామ్రాజ్యం నీకు లభించదు బాగా లభించదు. వేరే సామ్రాజ్యాలు లేవండి. ఇప్పుడు ఆ రాజ్యాలు లేవు, అవన్నీ అనవసరమైన విషయాలు. సామ్రాజ్యం అంటే అహం బ్రహ్మ అనేదే సామ్రాజ్యం. ఆ స్థితి, ఆ పొజిషన్, ఎవడికి వాడే రాజు. అది పొందారా? పొందలేనిదంటూ ఏమీ లేదు. చూడండి, మంచి రాజు హాయిగా ఉంటాడు. ప్రజలను అంటే ఎలా పాలన చేయాలో ఏమిటి చేయాలో తెలిసిన వాడు, అంటే ధర్మంగా ఉన్నవాడు. ఒక్క మాటలో చెప్పాలి, ధర్మంగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా తృప్తిగా ఉంటాడు. ఏం సందేహం లేదండి. వాడు నిర్భయంగా నిద్రపోతాడు. పరిపాలన అధికారులైన మనం ఈ కాలంలో చూసుకున్న అధర్మపరులకే సెక్యూరిటీ కావాలి, లేదా ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, వాడు భయపడిపోతూ ఉంటాడు. ధర్మంగా ఉన్నవాడు భయపడ్డాడు. వాడు సెక్యూరిటీ లేకపోయినా వాడేం పెద్ద ఇదవడు. ప్రోటోకాల్ ప్రకారం ఉంటే ఉండొచ్చు కాక, కానీ వాడు భయపడరు, హాయిగా ఉంటారు. కాబట్టి ధర్మంగా ఉన్నవాడు దేనికి భయపడక్కర్లేదు, ఏది చేయక. అంటే అర్థం ఏమిటి? వాడు ధర్మంగానే వ్యవహరిస్తాడు. భయపడటం అంటే ఏదో నేనే గొప్ప అని కానీ టాటూట్ అనటం అని కాదు. ధైర్యం అంటే వినయమే ధైర్యం అండి. ఇది మీకు అందరికీ అనుభవంలో ఉన్నదే, నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే మీరు వినయంగా ఉన్నప్పుడు, మీరు ఆ టాటూట్ అన్నప్పుడు, ఇలాంటివన్నీ కూడా మీ జీవితాల్లో మీకు అనుభవాలే. ఎప్పుడైతే ఆ ధర్మంగా మీరు ఉన్నారో అప్పుడు సామ్రాజ్యం అహం బ్రహ్మాస్మి కలిగి తీర్చు, ఏం సందేహం లేదు. ఎందుకంటే మీరు ధర్మంగా ఉన్నారు, మీకు బోధ జరిగింది అద్వైతంది. ఇక అప్పుడు ఏముందండి, ఇక వేరేది ఏమన్నా ఉందా? పొందవలసింది ఏం లేదు. అహం బ్రహ్మాస్మి స్థితి ఆల్రెడీ ఉన్న స్థితే కాబట్టి మీకు లభించేసి ఇక గొడవే లేదు. కాబట్టి చక్రవర్తి పదవి, వీరినే రాజరాజులు అంటారు. ఇక కుబేరులు వీళ్ళందరూ భూలోకాన్ని పాలించిన హరిశ్చంద్రుడు, నలుడు, ఇలా కొంతమంది పేర్లు చెప్పాను. కొంతమంది వీళ్ళే చక్రవర్తులని. వీరందరూ కూడా ఆ పరబ్రహ్మను ఆరాధించిన వాళ్ళే. ప్రహ్లాదుడు కానీ ఎవరైనా సరే శరణాగతే, నిజాశ్రిత, నిజంగా ఆశ్రయం పొందారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ సామ్రాజ్యాన్ని ప్రసాదించింది.
వాళ్ళు అడగలేదు, నువ్వే శరణు అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రాజులే, ధర్మంగా ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ళకి అంతటి సామ్రాజ్యాన్ని బాహ్యం ఇహము పరము రెండు ఆవిడే కదా. కాబట్టి ఇక్కడ మీకు ఇహం బానే ఉంది కదా, ఇహ పరాన్ని సంపాదించాలి, దానికి పెద్ద కష్టమే లేదండి. ఇహం సంపాదించడానికే నానా అవస్థ, పరాన్ని సంపాదించడానికి పెద్ద అవస్థలు ఏమీ లేదు. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాన్ని సరోరుహాక్షి అని ఆయన శంకరులు చెప్పారు కదా. బ్రహ్మజ్ఞాన సంపన్నులకు వారులు బ్రహ్మవేత్తలు. ఏది వృధాగా చెప్పరండి. ఇప్పుడు అక్కడ ఇదే వచ్చింది, బ్రహ్మమే తామైన వారు, బ్రహ్మ విద్యకు శ్రీ విద్య పూర్ణ దీక్ష పొందిన ఉపాసక శ్రేష్ఠులు, మహాపాదుకాంత దీక్షాపరులు, బ్రహ్మ విద్యావేత్తలు, ఆత్మ సామ్రాజ్య అధిపతులు. ప్రాపంచిక సామ్రాజ్య పదవి ఇందులకు ఏమాత్రము మించినది కాదు, గొప్పది కాదు. అహం బ్రహ్మాత్మ స్థితి కన్నా గొప్పమైన పదవి ఎక్కడుంటుంది ఉంటే దాని గురించిన గోల్ ఎందుకు అసలు. వీరికి పరమేశ్వరి ఆత్మ సామ్రాజ్య పదవి ప్రసాదిస్తుంది. చూసారా, ఎక్కడా కూడా పక్కన ఏముందో అక్కర్లేదు, ఆవిడ పలికిస్తుంది. ఎందుకంటే పలికించేది ఆవిడే. అక్కడ మనకి భాగవతాల్లో కూడా పలికేది పలికించేది వాడు అని వస్తుంది. అలాగే ఆవిడే చెప్పిస్తుంది. ఏది కూడా ఆ అమ్మని ఆ నిజమైన ఆశ్రయం పొందినప్పుడు ఆవిడ పలుకులే అలా వస్తాయి, అంతే తప్ప ఇది ఏదో ఎక్స్పీరియన్స్ పలుకులు, చదివిన పలుకులు కాదు. ఎక్కడా కూడా అనృతం ఉండదు, అంటే అబద్ధం ఉండదు. ఏదో చెప్పాలి కాబట్టి దీన్ని దానికి అంటే కొంతమంది భావన చేస్తారు, ఇటు తిప్పి అటు తిప్పి పరమేశ్వరుడు మీదకి చెప్పేస్తారంటే అన్ని వాళ్ళకే. పరమేశ్వరుడి మీదకి చెప్పడానికి పరమేశ్వరుడు అంటే విడిగా ఎక్కడున్నాడు. నువ్వు నిజంగా ఆశ్రయం పొందితే నువ్వే ఆ పరమేశ్వరుడు అని చెప్తూ ఉంటే మళ్ళీ పరమేశ్వరుడు మీదకి చెప్పడం అంటూ ఎలా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఇక్కడ వచ్చిందో మనం. కాబట్టి ఆత్మ సామ్రాజ్యాధిపతి ఇందాక చెప్పుకున్నాం కదా, అహం బ్రహ్మ ఆ స్థితికి మించింది లేదు. పొందిన వాడికి కదండి దాని అనుభవము, అనుభూతి, ఆనందం తెలుస్తాయి. ఆ బ్రహ్మానందం పొందకుండానే డైలాగులు ఎందుకంటే ఇవన్నీ సమర్థింపులు, వీడి ఇది పొందడానికి లేకండి. కానీ వాడికి ఇంకా బాహ్యం మీద ఇంకా తాపత్రయం. 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు వచ్చినా ఆ బాహ్యమే. అంటే ఇక్కడ బాహ్యం అనగానే కేవలం డబ్బు మీద నేను చెప్పను, బంధాలనండి, ఇంకోటనండి, ఈ రకరకాలు. ఇంకా నాకు చాలు అనేవాడు ఎవడండి? చాలు, నాకు ఇప్పుడు ఆత్మబోధ జరిగింది కాబట్టి ముందు నేను ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతానే అని నిజంగా కశ్చిత్ ధీర. ఏదండి ఆ ధీరత్వం? నిజంగా ఆ ధీరత్వం ఉన్నవాడికి క్షణకాలం పట్టదు పొందడానికి. అమ్మ వెంటనే ఇస్తుంది, ఆవిడేమి మీనమేషాలు లెక్క పెట్టదు. ఎందుకంటే నీ మనస్సులో ఉన్నది ఆవిడే. నీ దృఢ నిశ్చయానికి అందరికన్నా ముందు, నీకన్నా ముందు ఆవిడకే తెలుసు. అప్పుడు ఆ నిశ్చయం నువ్వు చేసుకుంటే ఆ బుద్ధిని అంటే ఆ దృఢ నిశ్చయాన్ని స్థిరంగా ఉంచే శక్తిని నీకు ప్రసాదిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆత్మబోధ ఇవాళ జరగలేదు, మీకు ఎప్పటి నుంచోనే జరుగుతుంది అద్వైత బోధ. కానీ నిజంగా దృఢ నిశ్చయం చేసుకుని ఏమిటిది, ఇంకా నేను ఈ బాహ్య ప్రపంచంలోనే ఉన్నాను, ఎందుకని నేను ఇంకా పొందట్లేదు అని అసలు ఆ ధీరత్వం ఏదండి? కథలు చెప్పక్కర్లేదు నాకు, ఇంకా డబ్బు సంపాదన, ఇంకా ఏదో చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలు పెద్దగా అవ్వలేదు, పెళ్లిళ్ళు చేయాలి, మనవాళ్ళు, అవన్నీ కథలండి. రాముల వారికి పెళ్లి కూడా అవ్వలేదు. రమణ మహర్షి చిన్న పిల్లవాడు, 15 ఏళ్ళు. రాముడు పెళ్లి చేసుకోలేదా, రాజ్యాన్ని పాలించలేదా? రామకృష్ణ పరమహంస, పెరియవార్, ఎంతో మంది ఉన్నారు. మనకు కావాలి అంటే లిస్ట్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే లిస్ట్ మీలో ఆ ధీరత్వం రావడానికి లిస్ట్ అక్కర్లేదు. ఇంత బోధ జరిగింది, మళ్ళీ సంవత్సరాలు లెక్క చెప్తే ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ వేస్ట్ అండి, అనవసరమైన ఫీలింగ్, అది దొంగ ఫీలింగే అంటాను నేను. ధీరత్వం లేదు, సంపాదనను వదలరండి.
ఇంకా సంపాదించాల్సిందే, ఎన్నేళ్ళు వచ్చినా సరే సంపాదన అనేది ఇది ఉండదు. దాచుకోవాలి, సంపాదించాలి, ఇంకా ఏవో బంధాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. అరే ఇచ్చేది అన్ని కూడా ఆ పరబ్రహ్మమే అన్న అద్వైత బోధం అడుగు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలా వస్తుందండి నీ అవన్నీ కథలు. నేను పొంది తీరుతాను, అప్పటి వరకు నేను బాక్యాన్ని వదిలేస్తానని అనండి చూద్దాం. అనరు, భయం. ఇంకా 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 బాక్యంలోనే ఏదో ఒక సమర్థింపు చెప్తారు, ఇదంటారు అదంటారు. అవన్నీ నువ్వు చూడకపోతే అవి అవ్వవా? ఆగిపోతుందా? మీరు పెంచితేనే పిల్లలు పెరిగారండి. మీరు చదువు వాళ్ళకి స్కూల్లో పెడితే మటుకు వాడి బుర్రలో ఎంత ఉందో అంత వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా అందులో ఇంజెక్ట్ చేశారు? మీ చదువులైనా, మీ బుద్ధులైనా, ఇంకోటైనా ఇంకోటైనా ఎలాగండి మీ శక్తి? కాబట్టి ఇక్కడ ఆత్మ సామ్రాజ్య పదవి, ప్రాపంచిక సామ్రాజ్య పదవి ఇందులోకి ఏమాత్రము మించినది కాదు. ఆత్మ సామ్రాజ్య పదవి ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మ సామ్రాజ్యదాయిని. ఈ యొక్క సామ్రాజ్యమే మోక్షము. ఆత్మ సామ్రాజ్యం అట్టి మోక్షానికి అర్హులను చేస్తుంది ఆవిడ పరమేశ్వరి సామ్రాజ్యదాయిని. ఎక్కడ వేరేగా లేనే లేదు, ఉన్నది అదే. తత్వం అసి, నీవు అదే అయి ఉన్నావు. అందుకే వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఎవరిదో పక్క వాళ్ళదో వెనక వాళ్ళదో కాదండి. వర్ణాశ్రమ ధర్మాల్లో ఏమంటే ధర్మార్థ కామ మోక్షాలు చివరికి చెప్పారు కదండి. అంటే నీకు తెలిసేసరికే మోక్షము నువ్వు వచ్చావు కాబట్టి. అంటే అర్థం ఏమైంది? ఒరే నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈ అర్థానికి కామానికి వీటికి తిరిగావు కదా, ఇక ఇది తెలిసింది, ఇప్పుడు నీకు మోక్షం చివరిది ఇది పొందాలి అని. చివరిది అంటే అర్థము ఇక నువ్వు ఇప్పుడు పొందవలసింది మానవ జన్మ సార్థకత అది అని తెలుసుకోవాలి. చివరికి చెప్పారంటే ఇప్పటి వరకు నీకు తెలియలేదు కదా, నీకు ఇప్పుడు అర్థం గురించి తెలిసింది. దాని మీద ఎన్ని కష్టాల్లో తెలిసాయి, ఎన్ని బాధలో తెలిసాయి, కామం అంటే ఎంత భయంకరమైందో తెలిసింది. ముందు ధర్మం చెప్పారు. రే నువ్వు ఆ ధర్మం చేసావా లేదా? ధర్మం చేసినప్పుడు సరైన అంటే ధర్మపరమైన అర్థము, ధర్మపరమైన కోరికలు ఉంటే ఆ మోక్షాన్ని ఆవిడిచ్చి తీరుతుంది. అంటే చివరికి ఇస్తుంది అని కాదండి. ఇప్పుడు మీరు ఒక భోజనం చేస్తారు, ఒక కర్మ పద్ధతిలో భోజనం చేస్తారు, పెరుగు చివరికే వేసుకుంటారు, అంతే తప్ప ముందర వేసుకోరు కదా. ఇవి తినేసాక పెరుగు అంటే ఒక పద్ధతి ఏర్పరిచారు. అందుకని చెప్పడానికి కూడా ధర్మం ఫస్ట్ చెప్పారు. నువ్వు ధర్మం ఉంటే నీ యొక్క కోరికలు ధర్మంగా ఉంటాయి, ఆ తీర్చుకోవటము ధర్మంగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఆ స్థితిలో ఉండిపోతావు. అందుకని యథార్థత్వం అసి అనేసారు. సరే నీకు తెలియలేదురా, ఏదో ధర్మం పాటించావు, ఏదో చేసేసావు, కొన్ని కోరికలు కోరుకున్నావు, ఇవన్నీ అది ఇది అయిపోయాయి. సరే నీ పూర్వజన సుఖం ఇంకోట నీకు అద్వైత బోధ జరిగింది మోక్షం. కాబట్టి ఇవి మూడు వేస్ట్ రా, నేను పొందవలసింది ఇది. అసలు ఇక్కడ ఏది కూడా అమృతము చెప్పబడలేదు, అబద్ధాలు ఎక్కడ చెప్పడండి. చివరికి చెప్పారు కదండి అనేది నీ సమర్థం. చివరికి అంటే ఎప్పుడు చివర? నీ జీవితం ఎప్పుడు చివరని నువ్వు చెప్తానండి? ఈ రోజు నా జీవితానికి ఆఖరి రోజు నువ్వు చెప్పగలవా? మరి అట్లాంటప్పుడు చివరి చెప్పారండి అని ఎలా అనగలుగుతావు? ధైర్యం ఉందా నీకు? అధైర్యం ఉందా? తడుక్కోగలుగుతావేమో అని ధైర్యంగా లేదండి, అది చివరిదే, నాకు ఆ చివరి కాలంలో నేను ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నావు కాబట్టి 70 ఏళ్ళని తర్వాత కోరి ఇన్నాళ్ళు నేను ఇంత వేస్ట్ చేశానండి నా జీవితాన్ని, వీటిల్లో మోక్షం గురించి తెలిసింది, ఇక నేను మోక్షం తప్ప మోక్షం లభించే వరకు, మోక్షం లభించండి అదేమన్నా వేరే ఇదని కాదు కదా, ఆ స్థిరత్వం లభించే వరకు నేను బాహ్య ప్రపంచం వైపు చూడను అని నువ్వు అనగలవా? దానికి ఏమి పిల్లలు ఎవ్వరు అడ్డం కాదండి, చంటి పిల్లలు కూడా అడ్డం కాదు. నీ మానసిక కాబట్టి ఇక్కడ సమర్థింపులు మానేసి ఆ ధీరత్వం తెచ్చుకుంటే శుభం భూయాత్.